హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈసారిది 4 టీమ్స్ మధ్య జరగబోతోంది. టీమ్ లీడర్స్ ని కూడా నేనే ఎంపిక చేశాను. భరణి, తనుజ, సుమన్, కళ్యాణ్, ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ టాస్క్ కి సంచాలకులు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా అమ్మ నువ్వు నన్ను లాగుతున్నావే బాబు, నన్ను చంపమాకే. నువ్వు వెళ్ళి నీ టీమ్ వాళ్ళు ఎవరు బర్నేలతో స్ట్రాటజీ ప్లే చేసుకోపో. నువ్వే నా గేమ్, నువ్వే నా స్ట్రాటజీ, నువ్వే నా అన్ని, నువ్వే నా బ్రతుకు, నువ్వే నా అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అది ఓకేనా? ఓకే దగ్గరికి సో ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి సుమన్ అన్న వాళ్ళ టీం. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. బిగ్ బాస్ బ్లూ టీమ్ నుంచి మేము రీతూన్ అనుకుంటున్నాం. బిగ్ బాస్ అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అన్న నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పాను, నా అర్థం కాకుండా చెప్తున్నావు. నాకు అర్థం కాలేదు సార్. ఎన్నిసార్లు ఇంకా మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే వరకు అదొక్క రీజన్ తోనే నన్ను నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్న. అంటే ఇట్లా ఐ యాక్సెప్టెడ్. ఓకే, నా వల్ల తప్పు జరిగింది. ఐ టుక్ ద పనిష్మెంట్ అన్న. ఐ వెంట్ టు ద నామినేషన్. రోజు హరీష్ గారు బయట కూర్చొని విన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీరు డిస్కస్ చేసుకో, అదొచ్చి మాకు చెప్పారు అంతే తప్ప మీ టెనెన్స్ లో ఎవ్వరు కూడా ఈ పాయింట్ మాకు చెప్పలేదు. ఈ 3-4 పాయింట్ల వల్ల మా టీం చెప్పే పాయింట్ ఒక్కటైనా చక్కగుందా అన్న? ఏందన్నా ఏమిటండి మీరు మాట్లాడేది? ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని తర్వాత ఆ మనిషి నా మాటని నామినేట్ చేయన్న. ఇట్టంటారేందన్నా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, చెప్పాను పడిపోతుంది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా. హౌస్ హార్మోని మ్యాక్స్ ఎవరి వల్ల ఇదైతుంది అని చెప్పి ఆలోచిస్తే ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు. పాయింట్ తర్వాత కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను గుడ్లు వంట మీరు మానిటర్ అడిగారా? ఒక మనిషి మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఓపిక అనేది నేర్చు. చెప్పండి వచ్చావు నువ్వు, ఫస్ట్ ఓపిక అనేది నేర్చుకో. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు గానీ ఓపిక నేర్చుకో. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. ఇదే వద్దు, అదే ఓపిక నుంచి వచ్చాననేది మీరు మాట్లాడదు. మరి ఓపికతో నేర్చుకో. కించపరిచి మాట్లాడినట్టుంది. ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. You know one thing, anger is the cause of all miseries. One should know how to control it, otherwise life will become miserable. Try to understand. పాయింట్ అసలు బేస్లెస్. నీ పాయింట్ పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా ఇది మన దృష్టిలో నథింగ్. లేదు, ఐ క్లారిఫైడ్ ఇట్. అకార్డింగ్ టు మీ ఓపిక లేని జాగం నుంచి వచ్చా. దట్స్ వాట్ ఐ మెంట్. ఐ ఇమీడియట్లీ క్లారిఫైడ్ బికాస్ నాకు తెలుగులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదబ్బా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు పక్షం నిలబడకూడదు. ఓకేనా? ఓకే ఓకే. దాని తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కంటెంట్ కోసం చేస్తున్నాను అంటే యూ డోంట్ నో ద వాట్ ఐ ఫీల్. నాకు ఫ్రెండ్ కింద అరే కంటెంట్ కోసం అవుతుందేమో కొంచెం జాగ్రత్త. కంటెంట్ కోసం అయ్యే అంత ఏముందమ్మా నాకు అర్థం కాదు. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. కనెక్ట్ అయింది కదా, నేను నీకు కంటెంట్ కోసం చేస్తున్నా అని చెప్పా. తెలుసులే అని ఎందుకంటాడు? ఎప్పుడైతే తెలుసులే అని అన్నావో నేను వదిలేసా. సో నువ్వు స్టార్టింగ్ అడగగానే నేను తెలుసులే అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.
మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని చెప్తాను మొత్తం. ఎస్ తప్పకుండా. నా ఏలు బాగోపోయినా మీకు హైజీన్ ఫుడ్ పెట్టాలనుకున్నాను. నా బట్టల విషయం నాకు తెలియదు. సో దివ్య సింపుల్ దివ్య, ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు, ఒక రోజే తెలుసుకో. నీకు వచ్చిన దగ్గర నుంచి అడ్వాంటేజెస్ ఉంటూనే ఉన్నాయి అని చెప్పి ఫీలింగ్ అనమాట. ప్రతిసారి తిన్ని ఇలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది, తను అలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది తప్ప మీకు ఇంకేం లేవా? రావడం మీరు ఓకే తిని కొత్తగా వచ్చింది తిని లేపేద్దాం అన్నట్టు ఉన్నారు. నువ్వు ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. నేను నా టీమ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే నా ఒపోనెంట్ నీకు డిసడ్వాంటేజ్ ఇవ్వాలి అనుకున్నా, ఆ డిసడ్వాంటేజ్ నామినేషన్స్ లో పెట్టడమే పెద్ద డిసడ్వాంటేజ్ అనుకున్నా, అందుకే నీకు ఇస్తున్నా. కెప్టెన్ నే మ్యానిపులేట్ చేసేసి నాకు కెప్టెన్ కి పెద్ద గొడవ పెట్టింది, పెద్ద కన్ఫ్యూజన్. మీనాక్షి యు డోంట్ గెట్ డౌన్, షీ విల్ డై, షీ విల్ డై. ఇంత పైకి లేపి మీరు ఇస్తున్నారు చూడండి నాకు ఎలివేషన్. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు. 15 members ని నేను బొమ్మల్లాగా ఆడిస్తున్నాను అంటే మీరు అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? If you think I'm that strong, if you think I'm that capable, I'm taking it as a compliment. చెప్తా, మీరు నన్ను ఎంత పోక్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. మీరు అందరు ఏడవచ్చేమో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య.